హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రలహరి జపాన్. అందరూ ఎలా ఉన్నారు? సో చాలా రోజుల తర్వాత ఈ వీడియో చేస్తున్నాను. ఈరోజు కమికోచికి వెళ్తున్నాను. ఇది నగానో ప్రిఫెక్చర్లో ఉంది. ఇది ఒక మంచి నేచర్ స్పాట్. మీరు ఎవరైనా జపాన్లో ఉన్నా లేదా జపాన్కి రావాలనుకుంటున్నా మీరు ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ఒక మంచి స్పాట్ ఇది. అండ్ మరీ ముఖ్యంగా మీలో ఎవరికైనా నేచర్ స్పాట్స్ అన్నా లేదా ట్రెక్కింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అయితే విజిట్ చేయాలి ఈ ప్లేస్ని. చాలా బాగుంటుంది, మౌంటైన్స్ అండ్ రివర్తో. ఈ వీడియోలో ఈ ట్రిప్కి ఎంత కాస్ట్ అయింది అండ్ ట్రావెల్కి ఏది బెస్ట్ వే అనేది మాట్లాడుకుందాం. సో దీనికోసం అయితే మేము జామ్ ట్రావెల్ రిజర్వేషన్ అయితే చేసుకున్నాం. ఇది చాలా చీప్ అండ్ బెస్ట్. రౌండ్ ట్రిప్ అయితే మాకు 6,700 యెన్స్ అయింది వితౌట్ ఫుడ్. ఇండియన్ రూపీస్లో అయితే అరౌండ్ 4,000. విత్ ఫుడ్ అయితే ఇంకొక ఎక్స్ట్రా 1,500 యెన్స్ యాడ్ అవుతుంది. వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. స్టార్టింగ్ పాయింట్ అయితే అద్దరిపోయింది వ్యూ అసలు. చాలామంది జాపనీస్ వాళ్ళు రికమెండ్ చేశారు ఇది ఒక మంచి స్పాట్ అని. సో అందుకే దీన్ని ఎక్స్పీరియన్స్ చేద్దామని మేమైతే వచ్చేసాం. జనాలు అయితే తక్కువ మందే ఉన్నారు, సో మనకి హ్యాపీ. టెంపరేచర్ నార్మల్గానే ఉన్నా, వాటర్ని ముట్టుకుంటే ఫ్రీజ్ అయిపోయేలా ఉన్నాం, అంత చల్లగా ఉంది. అండ్ వాటర్ అయితే మాత్రం చాలా క్లీన్ అండ్ ప్యూర్గా కూడా ఉంది. ఈ లొకేషన్కి అయితే ట్రైన్స్ లేవు కాబట్టి నియరెస్ట్ స్టేషన్ వరకు వచ్చి అక్కడ నుండి బస్ మీద రావాల్సిందే ఖచ్చితంగా. కార్స్ ఆర్ నాట్ అలౌడ్. బాతులు అయితే స్విమ్ చేస్తూ వెళ్తున్నాయి, మేమైతే అలా చూస్తూ ఉండిపోయాం. లేట్ చేయకుండా ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసేసాం. ఈ ట్రెక్కింగ్ మొత్తం కంప్లీట్ చేయడానికి 2 to 3 hours పడుతుంది. మనోడికి ట్రెక్కింగ్ చేయడం అంటే ఇష్టం కాబట్టి కుర్రాడు అయితే ఫుల్ హుషారు మీద ఉన్నాడు. ముందు చూసి నడవరా. అలా నడుస్తూ సగం దూరం అయితే వచ్చేసాం. మ్యాప్స్ అయితే ప్రతి చోట ఉన్నాయి, మేమైతే జనాలను ఫాలో అయితే వెళ్ళిపోయాం. నిన్నైతే బ్లాక్ బేస్ కనిపించాయంట, ఛాన్స్ అయితే మిస్ అయ్యాం. ఇవాళ కనిపించుంటే మేము మిస్ అయ్యేవాళ్ళమేమో. సేఫ్ సైడ్కి బేర్ బెల్స్ అయితే పెట్టారు, మనోడు గంట కొట్టుకుంటూ పోతున్నాడు. ఎక్కడ కూడా ఎంత చెత్త అయితే చూడలేదు. వీళ్ళందరూ చాలా రెస్పాన్సిబుల్గా నేచర్ని మెయింటైన్ చేసుకుంటున్నారు. ఆల్మోస్ట్ లాస్ట్ పాయింట్కి అయితే చేరుకుంటున్నాం. ప్రతి చోట కూడా ఒకదానికి మించి మరొక వ్యూ అయితే ఉంది. ఇక్కడ స్టే చేయడానికి హోటల్స్ అండ్ గిఫ్ట్ షాప్స్ కూడా ఉంటాయి, కాకపోతే లిటిల్ ఎక్స్పెన్సివ్. ఫైనల్లీ లాస్ట్ పాయింట్కి అయితే వచ్చేసాం. ఇదే కప్పా బ్రిడ్జ్. జనాలు అయితే కొద్దిగా గట్టిగానే ఉన్నారు. ఇది సమ్మర్ సీజన్ కాబట్టి వ్యూ అయితే చాలా క్లియర్గా కనిపించింది. ఇక్కడ యాపిల్ ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్ చాలా ఫేమస్ అంట. ప్రైస్ వచ్చేసి 600 యెన్స్ ఉంది. మేమైతే సరదాగా ట్రై చేద్దామని ఫిక్స్ అయ్యాం. టేస్ట్ అయితే బాగానే ఉంది. వింటర్లో అయితే ఈ లొకేషన్ మొత్తం మంచుతో వేరే లెవెల్లో ఉంటుందంట. స్నో కోసం అయితే మళ్ళీ రావాల్సిందే. ఇంకో 3 monthsలో వింటర్ అయితే వస్తుంది, అప్పుడు మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తాను. రిటర్న్ వేలో ఫ్రీగా స్టాంప్స్ అయితే కలెక్ట్ చేసుకోవచ్చని విన్నాము. సో సరదాగా మేమైతే కొన్ని స్టాంప్స్ కలెక్ట్ చేసుకున్నాం. మీలో ఎంతమందికి ఎలాగా స్టాంప్స్ కలెక్ట్ చేసుకునే హాబీ ఉందో కామెంట్ అయితే చేసేయండి. ఇలా షార్ట్ ట్రెక్కింగ్ చేసే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో అయితే షేర్ చేసేయండి. సో ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.